Hi students, welcome to Vasudeva classes. Let us start our episode. Today let us discuss about unit number 3, company secretary. Okay, company లలో company secretary గురించి చూద్దాం. Okay, fine. Company secretary ఫస్ట్ పర్సన్ ఎవరు, ఈ పర్సన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? కంపెనీ సెక్రటరీ ఇస్ డిఫైన్డ్ యాజ్, ఈ సబ్ క్లాజులు సబ్ సెక్షన్లు అన్నీ ఏం అవసరంలే, గుర్తుంటే రాయండి. ఏంటి? 2 of 24 of C of 1 of 2 of 1 of C ప్రకారం కంపెనీ సెక్రటరీ అంటే మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్, కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా అంటే ఐసిఐలో మెంబర్ ఉండాలి, వాడినే కంపెనీ సెక్రటరీ అంట. యాజ్ పర్ 2(1)C డెఫినేషన్ ప్రకారం లేదా 2 of 25 కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్ యాజ్ టు మీన్ ఏ సెక్రటరీ who is deemed to be in practice within a meaning of subsection 2. అంటే కంపెనీ సెక్రటరీ ప్రాక్టీస్ అంతే, దాని మీనింగ్ అదే ఉంది. లేదు మాకు ఇంకా క్లియర్గా మీనింగ్ కావాలంటే ఇక్కడ చూడండి. ఇన్ సింపుల్ వర్డ్స్, a company secretary can be defined as a person who can represent the company before any quasi judicial body like courts in relation to any legal dispute litigation. అంటే company secretary is a person who represents a company in quasi judicial body. అంటే లైక్ కంపెనీకి కొన్ని లిటిగేషన్స్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, కోర్టులో కేసెస్ లాంటివి ఉంటాయి కదా, మనం ప్రీవియస్ దాంట్లో చదువుకున్నాం. కంపెనీ అంటే ఏంటి? ఇట్ కెన్ స్యూ, ఇట్ క్యాన్ బి స్యూడ్. సో అలాంటప్పుడు డైరెక్ట్గా కంపెనీ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్, దాన్ని అంటూ రిప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి. కంపెనీ వచ్చి కోర్టులలో వాదించదు, లైక్ నేను తప్పు చేయలేదు, ఇది నా లయబిలిటీ కాదని చెప్పి కంపెనీ తరపున చెప్పేటోడు ఎవడో కూడా ఉండాలి. డైరెక్టర్స్ అంత మాటలు డైరెక్టర్స్ రారు, బికాస్ దే ఆర్ ద హయ్యర్ అథారిటీ. సో ఇలాంటి కేసెస్ అనేవి టేకప్ చేసి కంపెనీని డిఫైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు, అతనే కంపెనీ సెక్రటరీ. టు ఎనీ లీగల్ డిస్ప్యూట్స్ ఆర్ లిటిగేషన్స్, ఏదైనా లిటిగేషన్స్ కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే దిస్ పర్సన్, ది కంపెనీ సెక్రటరీ విల్ హ్యాండిల్. He is a very important managerial person in a company who performs different administrative and ministerial functions. Administrative functions అంటే సరిపోతుంది. ప్రతి కంపెనీ ఇట్స్ ఎ మ్యాండేట్ టు అపాయింట్ ఏ ఫుల్ టైమ్ కంపెనీ సెక్రటరీ. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. సో ఇది చూసుకోండి. ఎవ్రీ లిస్టెడ్ or other public company which has paid up capital of 10 crores or more shall appoint whole time key managerial person which includes a company secretary. ఇప్పుడు ఒక కంపెనీకి 10 crores కంటే ఎక్కువ ఉందనుకో పేడ్ అప్ క్యాపిటల్, ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి, వాడే కంపెనీ సెక్రటరీ అంటారు. ఒక కీ మేనేజరల్ పర్సన్లో కంపెనీ సెక్రటరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాడు, అంతే. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ అదర్ దాన్ ఏ కంపెనీ covered under Rule 8 which has paid up capital of rupees 5 crores or more shall have a whole time company secretary. Paid up capital 5 crores కంటే ఎక్కువ ఉంటే కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీస్ మ్యాండేటరీ? లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ with 5 crores, private with 5 crores, some other provisions. Whole time company secretary must be appointed like other managerial persons. Resolution of board దాని ప్రకారం జాయిన్ చేసుకుంటాం. Whole time company secretary of company shall not hold office in more than one company except, అంటే కంపెనీ సెక్రటరీ ఒక్క కంపెనీని మాత్రమే హోల్డ్ చేయాలి, ఒక దానికంటే ఎక్కువని హోల్డ్ చేయకూడదు. లైక్ సిఎస్ వాళ్ళు 20 కంపెనీస్ హ్యాండిల్ చేయొచ్చు, బట్ కంపెనీ సెక్రటరీ ఓన్లీ 1. ఇన్ కేస్ ఆ ప్లేస్ ఖాళీ అయింది అనుకోండి,
వెంటనే విత్ ఇన్ 6 months పీరియడ్లో బోర్డ్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయాలి. ఒకవేళ కంపెనీ ప్రొవిజన్స్ ఏమైనా బ్రేక్ చేస్తే దాని పెనాలిటీ 1 lakh నుంచి 5 lakhs వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ ప్రతి కీ మేనేజర్ పర్సన్ పనిషబుల్ విత్ ఫైన్ ఆఫ్ 50,000. సో ఇది దెన్ ఆ తర్వాత 50,000 ఇంకా కంపెనీస్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఎవ్రీడే 1,000 చొప్పున పే చేయాలి. సో కంపెనీ బ్రేక్ చేస్తే 1 lakh నుంచి 5 lakhs వరకు, యాజ్ వెల్ యాజ్ ప్రతి డైరెక్టర్కి 50,000 పెనాలిటీ. ఇంత జరిగినా కూడా ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తే పర్ డే 1,000 చొప్పున వేసుకోవచ్చు. ఇయర్లీ 3,65,000. సో అది స్టెప్ 1. అసలు కంపెనీ సెక్రటరీ ఎట్లా అపాయింట్ చేసుకుంటారు? ఒక బోర్డ్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసి నోటీస్ ప్రతి డైరెక్టర్కి ఇచ్చి అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీని మేము అపాయింట్ చేయాలనుకుంటున్నాం, ఒక కంపెనీ సెక్రటరీని మేము అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాం, మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్పండి అని చెప్పి ఒక మీటింగ్ కండక్ట్ చేసి చెప్తారు. వన్స్ అందరూ ఒప్పుకున్నాక అది రిటర్న్ ఫామ్లో తీసుకుంటారు. ద కన్సెంట్ షుడ్ బి ఇన్ రిటర్న్ ఫామ్. బయట ఓరల్ ఫామ్లో పనిచేయదు, రిటర్న్ ఫామ్లో ఉండాలి. ఇన్ఫార్మింగ్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ టు స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ విచ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ లిస్టెడ్. అప్పుడు కంపెనీ షేర్స్ అమ్ముతారు కదా, ఈవెన్ దట్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, అది ఎక్కడైతే ఆపరేషన్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మేము ఒక కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేసుకుంటున్నాం, ఇట్ షుడ్ బి ఇన్ఫార్మ్ ఆన్ ద డేట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్, ఎప్పుడు ఇదంతా జరిగింది అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటాం. ఇన్ఫార్మ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అబౌట్ ద డెసిషన్ మేడ్ ఇన్ ద బోర్డ్ విత్ ఇన్ 15 minutes ఆఫ్టర్ ద బోర్డ్ మీటింగ్. అంటే బోర్డ్ మీటింగ్ అయిన 15 minutes లోపల ఇది స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేయాలి. మనం ఏ డెసిషన్ తీసుకున్నాం, అపాయింట్ చేస్తున్నామా లేదా అనే డెసిషన్ని చెప్పాలి వాళ్ళకి. ఫైలింగ్ DIR 12 ఫామ్ని ఫిల్ చేయాలి. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. వన్స్ మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ మన స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేస్తాం. అపాయింట్ చేసిన 30 days లోపు ఈ పర్సన్ అపాయింట్ చేసామని చెప్పి ROCలో రిజిస్టర్ చేయాలి. ఫైలింగ్ మేనేజ్మెంట్ voting విత్ ఇన్ 30 days పాసింగ్ ద బోర్డ్ రెజల్యూషన్. ఓకే, కంపెనీ సెక్రటరీని ఎట్లా అపాయింట్ చేయాలో చూసుకుందాం. ఏముంది, ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసిన మీటింగ్ వాళ్ళందరూ ఒప్పుకుంటే రిటర్న్ ఫామ్లో రాస్తాం. ఆ రిటర్న్ ఫామ్లో రాసింది తీసుకెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసిన 15 minutes లోపు దాని డెసిషన్ ఏంటో తెలుసుకొని స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కంపెనీ సెక్రటరీని అపాయింట్ చేసి అది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి తెలియజేస్తాం. అంతే, ఓన్లీ 6 steps. నెక్స్ట్, డ్యూటీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. అసలు కంపెనీ సెక్రటరీ డ్యూటీస్ ఏంటి, అతను ఏం చేస్తాడు? ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతాడు. ఒక థింగ్, కంపెనీలో ఏమేమి మీటింగ్స్ ఉంటే అన్ని మీటింగ్స్ అతను కండక్ట్ చేస్తాడు. నెక్స్ట్, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, అంటే మీటింగ్లో ఏమేమి జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోటీస్ చేస్తాడు. నెక్స్ట్, ఏమైనా నోటీసెస్ లాంటివి ఉంటే లైక్ అందులో మెంబర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏమైనా రాంగ్ థింగ్స్ లాంటివి చేస్తే అది అందరికీ తెలియజేస్తాడు. ఇది అవసరం లేదు. ట్రాన్స్ఫర్స్ అండ్ ఫర్ఫెక్చర్ ఆఫ్ షేర్స్, అంటే షేర్స్ ఇప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదా ఎవరైనా డబ్బులు కట్టకపోతే దాన్ని పర్ఫెక్ట్ చేయాలన్నా ఆ అథారిటీ, ఆ డ్యూటీ కంపెనీ సెక్రటరీదే. నెక్స్ట్, వాళ్ళ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్స్ అన్ని లెజిటిమేట్ ఉన్నాయో లేదో చూస్తాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తాడు. టు ఫైల్ ఆల్ నెసెసరీ రిటర్న్స్ విత్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ROCకి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా సరే కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడు. నెక్స్ట్, మన బోర్డ్ మీటింగ్స్లో మనం డెసిషన్స్ తీసుకుంటే అది అందరికీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారు. ఇంతే, ఇవి జనరల్ డ్యూటీస్. స్టాట్యుటరీ డ్యూటీస్ అంటే company secretary is responsible to perform following statutory duties.
స్టాట్యుటరీ డ్యూటీస్ అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన డ్యూటీస్ ఉంటాయి మోస్ట్‌లీ. ఇలా కంపల్సరీ డ్యూటీస్ అవ్వచ్చు. టు ప్రొవైడ్ గైడెన్స్ టు ద డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ కలెక్టివ్‌లీ ఆర్ ఇండివిడ్యువల్లీ. అంటే వాళ్ళకేమన్నా ఏ విషయంలోనైనా గైడెన్స్ కావాలంటే, కంపెనీ ఇంప్రూవ్‌మెంట్‌లో ఎక్కడైనా వాళ్ళకి గైడెన్స్ కావాలంటే కంపెనీ సెక్రటరీ ప్రొవైడ్ చేయాలి. అప్రూవల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బోర్డ్ మీటింగ్స్ అండ్ అథారిటీస్. లైక్ కంపెనీకి ఏమైనా అప్రూవల్స్ కావాలంటే, లైక్ లైసెన్స్ ఇలాంటివి అప్రూవల్స్ కావాలంటే కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడు. బోర్డ్ మీటింగ్స్‌కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మినిట్స్ మెయింటైన్ చేయాలి. మాక్సిమం 12 కింద ఉంటాయి. కన్వే ద మినిట్స్ ఆఫ్ మీటింగ్స్. అతనికి ఏమైనా కొత్త డ్యూటీస్ ఇస్తే టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అటెండ్ అవుతూ ఉండాలి. ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద బోర్డ్ ఇన్ కండక్ట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్. మాక్సిమం మినిట్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వడము, అవి డెలివర్ చేయడం, ఇవే మెయిన్ థింగ్. అండ్ వన్ థింగ్, షేర్స్ కొంటారు చూసారా, వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్ని 2 months లోపు అలాట్ చేయాలి. ఈవెన్ ట్రాన్స్ఫర్ చేసినా సరే 2 months లోపు అతనికి ట్రాన్స్ఫర్ చేసి సర్టిఫికేట్ హ్యాండిల్ చేయాలి. టు సైన్ ద డాక్యుమెంట్స్ ప్రొసీడింగ్ విచ్ రిక్వైర్స్ అథెంటికేషన్. అతని వల్ల ఏమైనా సైన్స్ కావాలంటే, లైక్ అతను ఎనీ డైరెక్టర్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలంటే కంపెనీ తరఫున, సో హీ హ్యాస్ టు సైన్ ద డాక్యుమెంట్స్ అండ్ ప్రొసీడింగ్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అథెంటికేషన్. ఏమైనా డ్యూటీస్ లాంటివి ఇస్తే హ్యాండిల్ చేస్తాడు అంతే. ఇదేంటి డ్యూటీస్. నెక్స్ట్ లయబిలిటీస్. స్టాట్యుటరీ లయబిలిటీస్, కాంట్రాక్చువల్ లయబిలిటీస్. Statutory liabilities చూద్దాం. Default in file returns as to allotment. Punishments లే. Company secretary is liable for punishment in default is made in రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, ట్యాక్స్ రిటర్న్స్. అప్పుడు ఏమైనా మిస్టేక్స్ లాంటివి జరిగితే 1000 ఎవ్రీడే చొప్పున 1 lakh పే చేయాలి. 1000 per every day or 1 lakh. అందులో ఏది తక్కువ ఉంటే అది. ఓకే. డిఫాల్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్ సర్టిఫికేట్స్. షేర్స్ ఇంకా డిబెంచర్ సర్టిఫికేట్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే the states that deliver the certificates of all securities which are allotted, transferred or transmitted within the following timings. So in case subscriber to the memorandum, it shall be delivered within 2 months. In case of any allotment of debentures, it shall be delivered within 6 months from the date of allotment. In case of transfer or transmission of securities, it shall be delivered within 1 month from the date of subsection. ఇదే మీనింగ్ ఏంటి? డిఫాల్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ షేర్ హోల్డర్ సర్టిఫికేట్ డైల్డ్. డిఫాల్ట్ రిగార్డింగ్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ డిబెంచర్ హోల్డర్స్. మెంబర్స్ కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ రిజిస్ట్రేషన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తే, అది కంపెనీ సెక్రటరీ కావాలని చేసిన, డిఫాల్ట్గా చేసిన 50,000 నుంచి 3 lakhs వరకు అమౌంట్ పే చేయాలి ఫైన్, ఆర్ 1000 per day. Done. Default in filing, particular regarding charges. Default in filing, publication of name of a company. Default in filing annual returns. Default in holding AGM. మెయిన్ తన డ్యూటీకి సంబంధించిన రాస్తే బెటర్. డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్, డిఫాల్ట్ ఇన్ రికార్డింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఇది. మినిట్స్ ఆఫ్ మీటింగ్, AGM, యాన్యువల్ రిటర్న్స్, చార్జెస్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. 5 చాలు. ఫస్ట్ వన్ ఒక్కడే చూసుకో. ఓకే. నెక్స్ట్ కాంట్రాక్చువల్ లయబిలిటీస్. He should treat his personal life separately from professional life. Okay. He is liable for secret profit. కంపెనీ ద్వారా లేదా సెక్రటరీ పొజిషన్ ద్వారా ఏమైనా ప్రాఫిట్ మెయింటైన్ చేశాడు అనుకోండి, లైక్ లంచాలు ఏమైనా తీసుకుంటే అది వాడే బాధ్యుడు. హీ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. లాస్ ఇంకా డ్యామేజ్ కంపెనీలో ఏమైనా అయింది అనుకోండి,
ఇతని నెగ్లిజెన్స్ వల్ల కంపెనీలో లాస్ ఆర్ డ్యామేజెస్ అయితే హీఈస్ రెస్పాన్సిబుల్. అతని అథారిటీ కంటే మించి ఏమైనా పనులు చేస్తే హీఈస్ రెస్పాన్సిబుల్. లైక్ అతనికి కంపెనీ అమ్మే అథారిటీ లేదు, కానీ ఇతను కంపెనీని అమ్మేశాడు. సో హీఈస్ లయబిలిటీ అండ్ హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. హీఈస్ లయబుల్ ఫర్ ద ఫ్రాడ్ విచ్ ఇస్ కమిటెడ్ డ్యూ టు రాంగ్ గైడెన్స్ ఆర్ ఇతను ఒకరికి చెప్పాం కదా డైరెక్టర్స్కి గైడెన్స్ ఇస్తాడని చెప్పి, ఏమైనా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏమైనా ఫ్రాడ్స్ అయితే హీఈస్ రెస్పాన్సిబుల్. డన్. ఇప్పుడు కంపెనీ సెక్రటరీ ప్రాక్టీస్ గురించి చూద్దాం. మోస్ట్లీ కంపెనీ సెక్రటరీస్ ప్రాక్టీస్ పెడుతుంటారు ఆర్ కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు. Section 2 of 25 of the Companies Act defines that secretary in practice one second. What to sleep here. Section 2 of 25 of the Companies Act defines secretary in practice as to mean a secretary who is deemed to be in practice within the meaning. అది ఇదంతా అవసరం లేదు రాబాయ్, ఇదేదో మీనింగ్ ఇస్తారు. The member of the institute shall be deemed to be in practice when individually or in partnership with one or more members of the institute in practice. అంటే ICSI is an institute of Company Secretary of India. As per this or Company Secretaries Act ప్రకారం ఏంటంటే దీని మెంబర్ కంపెనీ సెక్రటరీ కదా, ఇండివిజువల్గా కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ బిలాంగ్స్ టు కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఒక పర్సన్ ఫ్రెండ్ కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ పార్ట్నర్షిప్గా అయినా సరే ఇండివిజువల్గా అయినా సరే ప్రాక్టీస్ని స్టార్ట్ చేస్తే దాన్ని ప్రొఫెషనల్ ఫామ్ కింద రికగ్నైజ్ అవుతారు. A member of the institute shall be deemed to be in practice when individually or in a partnership with one or more members of the institute in practice or in partnership with members of such other recognized professions as may be prescribed in consideration of remuneration received or to be received engaged in practicing professions of company secretary in relation to any company, offering to perform or performing services in relation to company's promotions. Then offering or performing services such as authorized company representative, కంపెనీకి రిప్రజెంటేటివ్ ఉండాలి, ఏజెంట్ ఆఫ్ షేర్ ట్రాన్స్ఫర్. లైక్ మనం ఫోన్స్ కొనేటప్పుడు రియల్మీ కూడా ఎట్లా వచ్చి మనకి అమ్ముతాడు, రియల్మీ కంపెనీ రాదు కదా, రియల్మీ తరపున ఒక రిప్రజెంటేటివ్ పంపిస్తుంది. అలాగే కంపెనీ షేర్స్ అమ్మడానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, నాట్ ఏ బ్రోకర్, జస్ట్ ఒక రిప్రజెంటేటివ్ లైక్ హయ్యర్ అథారిటీస్ అనుకోవచ్చు. వాళ్ళ తరపున ఇతను షేర్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా సరే హీ విల్ హ్యాండిల్ ఇట్. అండ్ ఇష్యూ హౌస్, ఇష్యూ చేయడానికి ఒక ప్లేస్ పెట్టుకొని ఇష్యూ చేస్తారు. బ్రోకర్ ఆఫ్ షేర్స్ అండ్ స్టేక్స్. ఓకే. సెక్రటరీ, ఆడిటర్ ఆర్ కన్సల్టెంట్. సెక్రటరీ సంబంధించి ఏ మిస్టేక్స్ ఉన్నా సరే హీ విల్ రెక్టిఫై దెమ్ అండ్ హీ విల్ గైడ్ ద యూజర్స్. అసలు ఈ కంపెనీ సెక్రటరీ డెసిగ్నేషన్ వల్ల యూజర్స్ ఏంటి? Designation of the company secretary can be used only by the members of ICSI. This section states that every member of ICSI in practice or any other member can use the designation of company secretary. ICSI లో ఉన్న ప్రతి మెంబర్ ఈ డెసిగ్నేషన్ యూజ్ చేసుకోవచ్చు. హవెవర్ ఈ సెక్షన్ ఎవరిని ప్రొహిబిట్ చేస్తారు.
letter on his name does not prohibit any member who has letter on his name if entitled there to indicate membership of institute. ఇక్కడ వరకు చదువుకుంటాం. It also does not prohibit any firm or partnership who are the members of అంటే వన్స్ కంపెనీ సెక్రటరీ కోర్స్ క్వాలిఫై అయిన పర్సన్ని లేదా మెంబర్స్ ఆఫ్ ఐసిఎస్ఐని ఎప్పుడు కంపెనీ సెక్రటరీ పొజిషన్కి ప్రొహిబిట్ చేయరు. అంటే ఇఫ్ యు ఆర్ సిఎస్ యూ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఎ పర్సన్. ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు? హూ కెన్ ప్రాక్టీస్ సెక్రటరీ డెసిగ్నేషన్, హూ కెన్ నాట్ ప్రాక్టీస్ company secretary designation. First, ever practice చేయొచ్చు చూద్దాం. Section 6 of the Company Secretary Act 1980. Only the member of ICSI, whether in India or else, is entitled to practice the designation of company secretary. కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ని ఆబ్టైన్ చేయాలి. The interested member of ICSI can file an application in prescribed form with prescribed fees. If you want to continue as a practitioner, అతను ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ని కౌన్సిల్ నుంచి అబ్టైన్ చేయాలి. అండ్ అనదర్ థింగ్ హీ హ్యాస్ టు ప్రిస్క్రైబ్ ద ఫీజ్. తన ఫీజ్ ఎంతనో కూడా మెన్షన్ చేయాలి బిఫోర్ 1st April ఆఫ్ ఈచ్ ఇయర్. నెక్స్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యే ముందు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అడిషన్ టు దిస్, సర్టిఫికేట్ to such member in appropriate form. Certificate appropriate చేయాలి. The value of such ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏంటంటే లైఫ్ లాంగ్, until and unless he cancel it. వాడు క్యాన్సిల్ చేసుకునేంత వరకు ఆ సర్టిఫికేట్ అతనికి సొంతం. According to the regulations 10 of 3 of the company secretary regulation, renewal of certificate of practice need to be issued letter for extending the validity. In case ఆ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఆర్ఎల్స్ అతన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి, తను రెన్యువల్ ఎట్లా చేయించుకోవాలి? ఒక లెటర్ రాసి ఈ సర్టిఫికేట్ని ఎక్స్టెండ్ చేయండి పీరియడ్ వరకు అని చెప్పి సైన్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్, హూ కెనాట్ ప్రాక్టీస్. ఏముంది? సింపుల్. మెంబర్స్ హూ ఆర్ నాట్ ఆఫ్ ఐసిఎస్ఐ కెనాట్ ప్రాక్టీస్. 26 of the Company Secretary Act 1950. A company which is incorporated either in India or abroad cannot practice designation of company secretary. 26 section prakaram it cannot practice company secretary. Next, according to the section 26 to 27 prakaram, a person who is not in the member of Institute of Company Secretary of India cannot practice the designation of company secretary. As I said, ఒక పర్సన్ సిఎస్ కోర్స్ చేయకపోతే he's not eligible for practicing company secretary. Simple. In case a member ceases to be in practice, then he must indicate. ఒకవేళ పర్సన్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే అది కౌన్సిల్కి 30 days ముందుగానే ఇంటిమేట్ చేయాలి. అండ్ ఆల్సో సరెండర్ certificate of practice to the secretary of ICSI. If he does not want to continue as a practitioner, then he has to submit and surrender his certificate. అతని సర్టిఫికేట్ ఐసిఎస్ఐకి ఇచ్చేసేయాలి. ICSI is a statutory body. Okay. How can a firm practice the
Designation of a secretary. First one, trade or name firm to require council's approval. Constitution or reconstitution of firm to require council approval. Firm having more than one hobbies. Just a glance reading ఇవ్వండి, ఆన్సర్ వచ్చిందా? A company secretary cannot practice under any name or style other than his own except with the prior approval of the company secretaries. No form of company secretary in practice shall practice. సేమ్ ఇంకా సిమిలర్ నేమ్ ఉంటే ఎవడు వాడద్దు. జస్ట్ లైక్ నేమ్ క్లాస్ లాగా. అంటిల్ అండ్ అన్లెస్ అప్రూవల్ వచ్చేంత వరకు వీళ్ళు స్టార్ట్ చేయొద్దు. వన్స్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్మ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఆఫీస్, ఒకటి కంటే ఎక్కువ ఆఫీసెస్ ఉంటే అవి ఫస్ట్ లిస్ట్ చేయాలి, ఆ తర్వాతనే దాన్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి. What are the areas of the company secretary in practice? Discuss, issue, cancellation, and restoration of certificate. ఆ సర్టిఫికేట్ని ఇష్యూ చేయాలి. ఫస్ట్ అతని ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రొఫెషన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ, perform services in relating to company's promotion, formation, incorporation. మనం చదువుకున్న లెసన్ పేర్లన్నీ రాయొచ్చు. To perform services like an authorized representative of company, ఫస్ట్ అతని సర్వీసెస్ ఏంటో చూడాలి. render services in opinion to the tender to the company secretary in practice. ఇష్యూ, సర్టిఫికేట్ని ఎట్లా ఇష్యూ చేస్తారు, ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ నుంచి తీసేస్తారు, వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారు, జస్ట్ ప్రాసెస్. రైట్స్ ఆఫ్ ఎ కంపెనీ సెక్రటరీ, అఫీషియల్ డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తాడు. ఏమైనా లాసెస్ వస్తే he will face it. సూపర్వైజ్ చేస్తాడు, సూపర్వైజ్ అండ్ కంట్రోల్ సెక్రటేరియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ. రైట్ టు ఇష్యూ షేర్ సర్టిఫికేట్, రైట్ టు పర్ఫార్మ్ ఆల్ యాక్టివిటీస్ అండర్ వేరియస్ యాక్ట్స్. రిస్ట్రిక్షన్స్, who cannot do. కాల్ మీటింగ్స్ విత్ థర్డ్ పార్టీస్, ఇతన్ని డైరెక్ట్గా వెళ్ళి పిలవాలి, అంతేగాని థర్డ్ పార్టీ నుంచి పిలిపించద్దు. he should not transfer shares. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చేంత వరకు షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా. మనీని కంపెనీ నేమ్ మీద బారో చేయొద్దు. ఏ కాంట్రాక్ట్ మీద పడితే ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చేంత వరకు సైన్ చేద్దాం. యూ షుడ్ నాట్ అక్నాలెడ్జ్ ఎ డెప్ట్ అగేన్స్ట్ కంపెనీ. కంపెనీ తరపున ఎటువంటి డెప్ట్స్ రేస్ చేయొద్దు, ఎటువంటి డెప్ట్స్ ఇవ్వద్దు. ఫంక్షన్ కంపెనీ సెక్రటరీ, అతను అసలు మెయిన్ ఫంక్షన్ ఏంటి? సెక్రటేరియల్ స్టాండర్డ్స్ ప్రకారం అన్ని రన్ అవుతున్నాయో లేదా చూసుకోవడం. ఏమైనా ఫ్రాడ్ లాంటివి ఏమైనా ఉంటే అది ప్రొవిజన్స్ ప్రకారం సబ్మిట్ చేయడం. అసిస్టెన్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అసిస్టెన్స్ ఇవ్వాలి, అంటే హెల్ప్ చేయాలి. అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇందాక చదివింది. అదర్ డ్యూటీస్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కంపెనీ సెక్రటరీ బోర్డ్. నెక్స్ట్, మెయిన్ ఇతని రోల్ ఏంటి? బేసిక్ రోల్ ఆఫ్ ద కంపెనీ సెక్రటరీ, ఆఫీసర్ ఆఫ్ ఎ కంపెనీ, key managerial person. He's a key managerial person. His role as a coordinate, administrative officer, role as agent, professional person,